హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, వదిన వచ్చారు. వదిన అయితే మిక్చర్ చేయబోతున్నారు, బూందీ అనమాట. మీకు కూడా ర్యాండమ్గా చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ తీస్తున్నా. ఓకేనా? తెలుసా ఎందుకక్క ఇవి చెప్పాక ఎందుకో ఉల్లిపాయతో ఫేస్ ప్యాక్ ఏంటి చెప్పాక నవ్వుతుంది కదా. హెయిర్ ఆయిలా? ఇంక ఇక్కడ వదిన కూరగాయల షాప్కి వచ్చాము. ఇక్కడ వదిన టమాటా పచ్చడికి పండు మిరపకాయలు టమాటా పచ్చడి పెడుతుందంట. అయితే ఇక్కడ సాంగ్ పెట్టుకున్నారు వాళ్ళ షాప్లో, అది కాపీ రైట్స్ పడతాయని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఇక్కడ పచ్చడికి మిరపకాయలు ఏరుకుంటుంది. ఈ షాప్ చాలా నీట్గా అండ్ బాగుంటుంది. మరి ప్రైజెస్ అయితే ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ చూడ్డానికి అయితే షాప్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు కూడా వెజిటేబుల్ మార్కెట్ లాగా అనిపిస్తుంది, రైతు బజార్ లాగా. కానీ అన్నీ ఉంటాయన్నమాట. బాగుంది చూడడానికి కూడా. అక్కడ చిన్న చిన్న చిలకలు కూడా పెట్టారు ఆయన, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఇటు సైడ్ ఉండదన్నమాట. అరటి పళ్ళు అన్నీ కూడా పెట్టారు. ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయలు, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, పువ్వులు, ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ప్లాస్టిక్ పూలదండలు కూడా అమ్ముతున్నారు. ఇంకా బిర్యానీ మసాలాలు కూడా పెట్టారు. ఇక్కడ చిలకలు చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అవి కిచ్ 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 అంటున్నాయి బాగాని. కాకపోతే వాయిస్ ఒరిజినల్ పెడదామంటే కూడా అవ్వట్లేదు, బాగా సాంగ్ సౌండ్ ఎక్కువ ఉంది. అక్కడ కాపీరైట్ పడుతుంది అనవసరంగా, ఇంత కష్టపడి షూట్ చేసినా కూడా అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం సామాన్లు తీసుకుని. వదిన అయితే యాజ్ యూజువల్ మిక్చర్ అయితే చేస్తుంది వదిన. మీకు ఎవరికైనా రాకపోతే కనుక చూసి నేర్చుకోండి మిక్చర్ ఎలా వేయాలో. మనకి మిక్చర్ దూసే గరిటెలే అవసరం లేదు, మనకి ఇంట్లో జాలి గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెలతో కూడా చేసుకోవచ్చు మిక్చర్ అనేది. ఇక్కడ వదిన చూడండి చక్కగా కూర్చొని మంచిగా కొడుతుంది. 3 kgs ఆర్డర్ అయితే వచ్చింది వదిన వాళ్ళకి. ఇక అందుకని చెప్పేసి ఆర్డర్ ప్రకారం చేస్తుంది వదిన. చూడండి మిక్చర్ అనేది బూందీ పూస పూసగా ఉంది అనమాట. అయితే నేను మొన్న జగన్న తోటలో తిరునాళ్ళలో మిక్చర్ దూసే గరిటె కొనుక్కొచ్చిన, కానీ అది సరిగ్గా రావట్లేదంట. ఇదే బాగా వస్తుందని చెప్పేసి అంటారు. అక్కడ పైన పక్షి చూడండి ఆటలాడుతుంది, అది ఎక్కడ మీద పడిపోతుంది, అదే అక్కడెక్కడ ముక్కుట్లో పడిపోతుందేమో అని భయం వేస్తుంది, కానీ అది స్పృహలోనే ఉంది. అదేంటో తెలియదు, గోడలు పట్టుకుని ఎలాడుతుంది. మరి ఏమైంది, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందో ఏంటో తెలియలేదు. నెక్స్ట్ ఎగిరిపోయింది మళ్ళీని. అగో చూడండి ఎట్లా చూస్తుంది మంచిగా. ఏవో పురుగులు తింటుందా లేకపోతే ఏంటా అనేది అర్థం కాలేదు నాకు. అది ఎక్కడ నుంచుంటానికి ఎక్కడ ప్లేస్ ఉంది నాకు అర్థం కాదు. ఇంక వదిన వచ్చి నాతో చార్మినార్ మెమోరీస్ గుర్తుంటుంది అనమాట. వదిన నాతో బాగా ఎంజాయ్ చేశారు కదా అని అడిగితే బాగా చేశాను మీతో అని చెప్తుంది. ఇక్కడ గాజులు బేరాలు ఆడుతున్నారు. గాజులు ఆయన వచ్చిండు, ఆయనతో బేరాలాడి మంచి ఎండలో పెట్టారు. ఇంక ఎండలో నుంచోలేక నేను పైకి వచ్చేసాను. ఇక్కడ మిక్చర్ వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే చూడండి ఇక్కడ గాజులు వచ్చినాయి అని చెప్పి మిక్చర్ వదిలేసి వెళ్ళిపోయారు. ఎలాగైనా మా వదిన చార్మినార్ చాలా బాగా ఎంజాయ్ చేసింది నాతో. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. మేము ఈవినింగ్ వాక్కి దిగినాం అనమాట. ఇది మా బిల్డింగ్, మా అపార్ట్మెంట్ అది. నేను ఇప్పుడు వాకింగ్ అయితే దిగినాను. ఇక్కడ చెట్టు చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చెట్టు లేత చిగుర్లు ఎంత క్యూట్గా అనిపించిందో, అందుకని వీడియో తీసుకున్నా. ఇక్కడ చూడండి ఆవులు కూడా పడుకుని ఉన్నాయి. ఎంత హాయిగా ఉందో, చల్లని క్లైమేట్. పక్షులు చూడండి ఎగురుతున్నాయి, ఏ సౌండ్స్ లేవు, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది మా ఎమ్మెల్యే గారి ఇల్లు. ఇది వచ్చేసి మా నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు. చూడండి
ఎక్కడ దొరికినాయి మీకు? ట్యాంక్ ఉందా అక్కడ లాస్ట్ కావాలా వద్దులేమ్మా. ఏది నీది ఫిష్ ఏది ఎంత పెద్దగా ఉంది? అవునా, క్యూట్గా ఉన్నారు. ఆహా, హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే. చందమామ చూడండి ఎంత ముద్దుగా ఉందో అసలు.